వసంత కృష్ణ ప్రసాద్ ఈ పేరు వింటే ఆయన వైసీపీ నేత అని మనకు అర్థమైపోతుంది. కానీ ఇప్పుడు మారుతోంది. ఆయన సైకిల్ ఎక్కడానికి రెడీగా ఉన్నారా? దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త చూపిస్తున్నాం. వైసీపీకి దూరంగా ఉంటున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సైకిల్ సవారీకి రెడీ అయిపోయారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీకు టీవీ స్క్రీన్ పై చూపిస్తున్నాం. 2 రోజుల్లో టీడీపీలోకి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీలో మైలవరం టికెట్ కోరుతున్నట్టుగా మొదటి నుంచి మనం ఫోకస్ చేస్తున్నాం. మైలవరంతో పాటు పెనుమలూరు సీట్ను పరిశీలిస్తున్నారు టీడీపీ. మైలవరం టికెట్ రేస్ లో వసంత, దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు ఉన్నారు. ఎల్లుండి అన్నారావుపేట నుంచి దేవినేని ఉమా ప్రచారం ప్రారంభించబోతున్నారు. చంద్రబాబు నిర్ణయం ఎలా ఉన్నా తనకు ఇబ్బంది లేదంటున్నారు వసంత కృష్ణ ప్రసాద్. టికెట్ కోసం 3 పోటీతో మైలవరం టీడీపీ క్యాడర్లో ప్రస్తుతం గందరగోళం నెలకొంది. సో ప్రస్తుతం దీనికి సంబంధించి మా ప్రతినిధి ఎంపీరావు లైవ్ లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంపీరావు, ఇంతకు ముందు దేవినేని ఉమా, కృష్ణప్రసాద్ మధ్య పోటీ ఉండేది, అంటే టీడీపీ వర్సెస్ వైసీపీగా తీసుకుంటే. ఇప్పుడు వైసీపీ నుంచి మైలవరం అంటే ఒకవేళ టికెట్ ఆశిస్తే కనుక ఇప్పుడు దేవినేని ఎలా చూడాలి? అంటే దేవినేని ఉమాకు సంబంధించి టికెట్ ఇవ్వడం లేదు అని చెప్పేసి అయితే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా అధిష్టానం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. కాబట్టి దేవినేని ఉమా ఎల్లుండి నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండలం అన్నారావుపేట నుంచి ఎన్నికల శంకరావాన్ని ప్రారంభించబోతున్నట్లుగా సోషల్ మీడియాలో కూడా ఆయన ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే సమయంలో ఇటీవల వైసీపీ గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా తెర మీదకి వచ్చారు. వసంత కృష్ణప్రసాద్ 2-3 రోజుల్లో టీడీపీలో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలోనే 2 రోజుల్లోనే మీడియా ముందుకు వచ్చి తాను వైసీపీకి రాజీనామా ప్రకటిస్తాను, త్వరలోనే టీడీపీలో చేరుతాను అని చెప్పేసి కూడా వసంత కృష్ణప్రసాద్ టీవీ9తో ఫోన్ లైన్ లో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో 2 రోజుల్లోనే ఆయన టీడీపీలో చేరుతాను అని చెప్తున్నారు. సో ఓ పక్కన దేవినేని ఉమా టీడీపీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నారు. వసంత కృష్ణప్రసాద్ కూడా త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారు. మరొక సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు కూడా తనకు టీడీపీ టికెట్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే లోకేష్ ని కలిశారు. చంద్రబాబును కూడా ఆయన అడుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ 3 అభ్యర్థులు టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుంది అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి. టికెట్ తనకే వస్తుంది అంటూ కూడా దేవినేని ఉమా ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభిస్తున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ అయితే నేను మైలవరం టికెట్ అడిగాను, మైలవరం ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి కూడా నేను చంద్రబాబుతో చెప్పాను అని కూడా వసంత కృష్ణ ప్రసాద్ చెప్తున్నారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ కు మైలవరంతో పాటుగా పెనమలూరు టికెట్ మీద కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం సర్వేలు కూడా చేస్తుంది. ఒకవేళ మైలవరంలో ఎక్కువగా అనుకూలంగా ఉంటే మైలవరం టికెట్ ఇచ్చేందుకు, లేదు పెనమలూరులో కనుక ఎక్కువగా ఆయనకు అనుకూలంగా ఉంటే కనుక పెనమలూరు టికెట్ ఇచ్చేందుకు కూడా 2 విధాలుగా కూడా సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి. సో అటు మైలవరం వసంత కృష్ణ ప్రసాద్కి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, దేవినేని ఉమాకు కూడా కన్ఫర్మ్ చేయలేదు. మరోవైపు బొమ్మసాని సుబ్బారావు కూడా నాకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది, పేదల మనిషిగా నాకు గుర్తింపు ఉంది కాబట్టి ఈసారి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి బొమ్మసాని సుబ్బారావు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. సో టీడీపీ అధిష్టానం ఎటు తేల్చకపోవడంతో మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ కేడర్లో తీవ్ర గందరగోళం నెలకొని ఉంది. ఇలాంటి గందరగోళం మధ్యనే దేవినేని ఉమా కూడా ఎల్లుండి నుంచి ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సో ఎల్లుండే మరి టీడీపీలో చేరతానని చెప్పేసి కూడా వసంత కృష్ణ ప్రసాద్ చెప్తున్నారు. కాబట్టి వసంత కృష్ణ ప్రసాద్, బొమ్మసాని సుబ్బారావు, దేవినేని ఉమా ఈ 3లో ఎవరికి టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయిస్తుంది అనేది మాత్రం ఇప్పుడు సందిగ్ధంలో పడినటువంటి పరిస్థితి. చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఎల్లుండి తిరిగి మళ్ళీ అమరావతికి రానున్నారు. అమరావతికి వచ్చిన తర్వాత ఈ మైలవరం టికెట్ సంబంధించి కూడా చంద్రబాబు దీని మీద ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని చెప్పేసి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా మైలవరం నియోజకవర్గంలో ఒకప్పుడు వైసీపీ టీడీపీ తరఫున దేవినేని ఉమా, వసంత కృష్ణ ప్రసాద్ మధ్య మాటల యుద్ధం చెలరేగుతూ ఉండేది. అటువంటిది ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ పార్టీని వైసీపీకి దూరంగా ఉన్నటువంటి సమయంలోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి నేను ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తాను, ప్రస్తుతానికైతే వైసీపీకి దూరంగా ఉంటాను అని చెప్పేసి కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఆయన సైకిల్ ఎక్కేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. కాబట్టి మరి టీడీపీ అధిష్టానం ఈ 3లో బొమ్మసాని సుబ్బారావు, దేవినేని ఉమా, వసంత కృష్ణ ప్రసాద్ ఈ 3లో టికెట్ ఎవరికి ఇస్తుంది అనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎల్లుండి నుంచి అయితే దేవినేని ఉమా ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. కాబట్టి 2-3 రోజుల్లోనే అధిష్టానం కూడా ఈ టికెట్ విషయంలో స్పష్టత ఇచ్చే దిశగా ముందుకెళ్తున్నట్లుగా సమాచారం. థ్యాంక్ యూ ఎంపీ.